హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వేదాస్ కిచెన్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ కాకరకాయ పులుసు అండి. నేను స్క్రీన్ మీద చూపిస్తున్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ కాకరకాయ బాగా యూస్ఫుల్ అవుతుందండి. కానీ కాకరకాయని అందరూ బాగా ఇష్టంగా తినరు. అలాంటి వారి కోసం కాకరకాయ పులుసు టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు మనం చేయబోతున్నాం. ముందుగా ఒక ప్యాన్లోకి ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పచ్చిపప్పు, జీలకర్ర, సాయిపప్పు, కొంచెం ఆవాలను వేసుకొని పోపుని బాగా వేపుకోవాలి. పోపు కొంచెం ఎర్రబడిన తర్వాత అందులోకి టమాటా ముక్కలను వేసుకొని ముందుగా మగ్గబెట్టుకోవాలండి. టమాటా ముక్కలు ముందుగా మగ్గబెట్టుకోవడం వల్ల టమాటాలో ఉన్న పులుపుదనం అనేది తగ్గుతుంది. టమాటాలని ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూతను తీసి ఒకసారి మళ్ళీ టమాటా ముక్కల్ని బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత అందులోకి మనం ముందుగా తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలతో పాటు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. 2 నిమిషాల తర్వాత అందులోకి కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసి బాగా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఇలా మూత పెట్టి కాకరకాయ ముక్కల్ని మగ్గనియడం వల్ల పసుపు, ఉప్పు అనేది కాకరకాయ ముక్కలకి బాగా పడుతుంది. ఇప్పుడు మూతను తీసి మళ్ళీ ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఇలా గరిటెతో కలిపిన తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలండి. 2 నిమిషాల తర్వాత మూతను తీసి గరిటెతో కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారంను వేసుకొని మళ్ళీ ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలండి. కాకరకాయ కారం పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూతను తీసి ఒకసారి గరిటెతో కలుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపులుసును కాకరకాయలో యాడ్ చేసుకోవాలి. ఒకసారి గరిటెతో కలుపుకొని ఒక చిన్న సైజు గ్లాస్తో వాటర్ని తీసుకోవాలి. ఒకసారి మళ్ళీ గరిటెతో కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి. 5 నిమిషాల తర్వాత మూతను తీసి ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఈ కాకరకాయ పులుసు షుగర్ పేషెంట్స్కి బాగా ఉపయోగపడుతుందండి. మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మూతను పెట్టి కాకరకాయ ముక్కల్ని మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూతను తీసి మళ్ళీ ఒకసారి గరిటెతో కలుపుకోవాలండి. ఇలా చింతపులుసులో కాకరకాయ ముక్కల్ని మగ్గపెట్టడం వల్ల కాకరకాయలో ఉన్న చేదు కొంచెం తగ్గుతుంది. అలాగే కొంచెం కాకరకాయ పులుసులో బెల్లంని వేసుకుంటే కొంచెం బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి బెల్లంని. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి గరిటెతో కలుపుకోవాలండి. ఇప్పుడు లాస్ట్గా కొంచెం కొత్తిమీర, కరివేపాకును వేసుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా టేస్టీగా కమ్మని కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది. ఈ కాకరకాయ పులుసు డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుందండి. ఇలాంటి హెల్తీ ఫుడ్ని మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.